అప్పుడప్పుడు టీ కొట్టు పెట్టుకున్నా బాగుండు అనిపిస్తది. టీ షాప్ వాళ్ళు ఎన్ని టైమ్స్ అయితే పెడతారో అన్ని టైమ్స్ కూడా నేను మా ఇంట్లో పెడతాను. మా ఆయనకి నాకు వచ్చిన గొడవంతా కూడా ఆ టీ దగ్గర వస్తది. నాకు ముందు వరకు టీ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి తాగడం అలవాటు, అలానే తెలుసు కూడా. కానీ మా ఆయనకి ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో ఇన్ని సార్లు టీ తాగుతారని అసలు నాకు తెలియదు. అంటా ఉంటాను టీ షాప్ పెట్టుకున్నా బాగుండు, మంచి డబ్బులు వచ్చినా అని. ఇప్పుడు మా ఆయన రియాక్షన్ చూడాలి, కొట్టాలా కొడతావా అన్నట్టు చూస్తాను. ఇంకా ఇది బుధవారం ఈవినింగ్ టైము, చక్కగా ఆనియన్స్ దోశలు అయితే వేసేసాను మా ఆయనకి పిల్లలకి. ఇంకా తిన్న తర్వాత ఇంకా అసలు వంటగదిని చూడలేము, ఇలాంటప్పుడే పారిపోవాలనిపిస్తుంది. ఎక్కడ ఆడవాళ్ళకి అంత ధైర్యం ఎక్కడ, పారిపోయినంత కష్టమో నష్టమో చేసేసుకుంటాం మనమే. ఇంకా రోజు నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఏదో ఒకటి తినడం మా పిల్లలకి అలవాటు, స్వీటో ఫ్రూటో ఏదో ఒకటి. ఇంకా బాగా పండిపోయిన బొప్పాయి పళ్ళు ఉంటే కట్ చేసేసాను. అన్ని పనులు చేసినప్పటికీ రాత్రి 10 అయ్యింది. ఎక్కడ ఒక్కడ వదిలేసి పడుకోవడం అంటే అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఎంత లేట్ అయినా పనులన్నీ చేసే పడుకుంటాను, లేదంటే అసలు నిద్ర పట్టదు.